చూస్తేనే తినాలనిపించేలా, తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా పొంగనాలు ఎలా చేసుకుందామో చూసేద్దామా. దీనికోసం 1 డే బిఫోర్ పిండి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం దోశల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ దాంట్లోనైతే కట్ చేసిన క్యారెట్, ఆనియన్, ఇంకా శనగపప్పు, పల్లీలు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అండ్ పొంగనాల పాత్రలో ఆయిల్ అప్లై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసేయడమే. ఇక్కడ చూసేయండి. దోశల పిండిలో కొంచెం డిఫరెంట్గా టేస్ట్ మంచిగా రావాలి అంటే ఒక 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మినప్పప్పు అండ్ 2 టేబుల్ స్పూన్స్ మెంతులు అండ్ 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఒక 6 అవర్స్ నానబెట్టి అండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ ఫెర్మెంట్ చేసుకోవాలి. అండ్ ఈ పిండి వచ్చేసి మనకి దోశలకి, పొంగనాలకి, సెట్ దోశలకి దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. For more videos, please do subscribe our channel Devisha Talks and Vlogs. Bye bye, stay tuned.